హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో క్లాస్ 10th సబ్జెక్ట్ ఇంగ్లీష్ వర్క్షీట్ 4 గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. అయితే ఈ వర్క్షీట్స్కి సంబంధించిన వీడియో నేను అప్లోడ్ చేయగానే మీ మొబైల్లో మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వర్క్షీట్ వీడియోను మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసి వారు కూడా కంప్లీట్ చేసే విధంగా సహాయపడగలరు. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ గురించి డిస్కషన్ చేసుకుందాం. సెక్షన్ 1, రీడింగ్ కాంప్రహెన్షన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఫ్రమ్ లెసన్ స్వామి ఈజ్ ఎక్స్పెల్ ఫ్రమ్ స్కూల్. ఇక్కడ ఒక ప్యాసేజ్ స్వామి ఈజ్ ఎక్స్పెల్ ఫ్రమ్ స్కూల్ అనే లెసన్ నుంచి ఇవ్వబడింది. ఈ ప్యాసేజ్ని బేస్ చేసుకుని 7 క్వశ్చన్స్ ఉంటాయి. ద హెడ్ మాస్టర్ ఎంటర్ ద క్లాస్ విత్ ఎ స్లైట్లీ ఫ్లష్డ్ ఫేస్ అండ్ ఏ హార్డ్ ఒమినస్ లుక్ ఇన్ హిజ్ ఐస్. స్వామినాథన్ విష్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ ఎనీవేర్ బట్ దేర్ ఎట్ దట్ మూమెంట్. సో హెడ్ మాస్టర్ బాగా కోపంగా క్లాస్లోకి ఎంటర్ అయ్యారట. ఆ సమయంలోనే ఆ క్లాస్లో స్వామినాథన్ అనేటువంటి ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈ సమయంలో నేను ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా ఉంటే బాగుండు అని అనుకుంటున్నాడు. అలా ఎందుకు అనుకుంటున్నాడో చూద్దాం. ద హెడ్ మాస్టర్ సర్వేడ్ ద క్లాస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ ఆస్క్డ్, ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ కమింగ్ అండ్ సిట్టింగ్ దేర్ ఆఫ్టర్ వాట్ యు డిడ్ ఎస్టర్డే? జస్ట్ యాజ్ ఎ స్పెషల్ హానర్ టు దెమ్ he read out the names of dozen students or so that had attended the class. సో హెడ్ మాస్టర్ ఆ క్లాస్లో అటు ఇటు తిరుగుతూ వాళ్ళతో అంటున్నాడు, మీకు సిగ్గుగా అనిపించడం లేదా నిన్న చేసినటువంటి పనికి? మళ్ళీ కాముకొచ్చి క్లాసులలో కూర్చున్నారు అని వాళ్ళను తిడుతున్నాడు. తిట్టి ఆ మిస్టేక్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ డజన్ స్టూడెంట్స్ యొక్క నేమ్స్ని బయటికి చదివి వినిపించాడట. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత హీ రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ దోస్ దట్ హ్యాడ్ కెప్ట్ అవే అండ్ ఆస్క్డ్ దెమ్ టు స్టాండ్ ఆన్ దేర్ బెంచెస్. హీ ఫెల్ట్ దట్ పనిష్మెంట్ వాజ్ నాట్ ఎనఫ్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు స్టాండ్ ఆన్ దేర్ డెస్క్. సో ఆ మిస్టేక్ చేసినటువంటి వాళ్ళందరినీ వాళ్ళ యొక్క బెంచెస్ మీద నిలబడమని చెప్పేశాడు. స్వామినాథన్ వాజ్ అమాంగ్ దెమ్ అండ్ ఫెల్ట్ హ్యూమిలేటెడ్ ఎట్ దట్ ఎమినెన్స్. సో ఆ మిస్టేక్ చేసినటువంటి వాళ్ళలో స్వామినాథన్ అనేటువంటి అతను కూడా ఉన్నాడు. సో ఈ సిచ్యువేషన్కి ఆయన చాలా అవమానంగా సిగ్గుగా ఫీల్ అవుతున్నాడట. దెన్ దే వర్ లెక్చర్డ్. సో వాళ్ళందరినీ ఆ హెడ్ మాస్టర్ క్లాస్ పీకాడ్. వెన్ ఇట్ వాజ్ ఓవర్, ఆ విధంగా తిట్టడం అయిపోయిన తర్వాత దే వర్ ఆస్క్డ్ టు ఆఫర్ ఎక్స్ప్లెనేషన్ 1 by 1. సో వాళ్ళందరి నుంచి ఎక్స్ప్లెనేషన్ను అడుగుతున్నాడు. వన్ సెడ్, అందులో ఒక అతను అంటున్నాడు, దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ హెడేక్ అండ్ దేర్ ఫోర్ కుడ్ నాట్ కమ్ టు స్కూల్. సో అందులో ఒక అతను ఏం రీజన్ చెప్తున్నాడంటే, నాకు బాగా హెడేక్ రావడం వల్ల నేను స్కూల్కు రాలేకపోయాను సార్ అని చెప్తున్నాడు. అప్పుడు ఆ హెడ్ మాస్టర్ అతనితో అంటున్నాడు, హీ ఆస్క్డ్ టు బ్రింగ్ ఏ మెడికల్ సర్టిఫికేట్. సో నీకు హెడేక్ వచ్చింది కదా, ఆ హెడేక్ వచ్చినట్టుగా ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకురా అని అతనితోటి హెడ్ మాస్టర్ చెప్పాడట. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. Now choose the correct answer from the multiples. First question, the incident took place. ఆ ఇన్సిడెంట్ అంతా ఎక్కడ జరిగింది? A, in a playground. B, in a classroom. C, at prayer hall. D, in staff room. Second question, who entered the class విత్ ఎ స్లైట్లీ ఫ్లష్డ్ ఫేస్. ఆ క్లాస్ రూమ్లోకి కోపంగా ఎవరు ఎంటర్ అయ్యారు? ఏ, ద క్లాస్ టీచర్. బి, ద స్టూడెంట్స్. సి, ద హెడ్ మాస్టర్. డి, స్వామినాథన్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, స్వామినాథన్ విష్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ ఎనీవేర్ బట్ దేర్ ఎట్ దట్ మూమెంట్. హూ ఈజ్ స్వామినాథన్? ఈ ప్యాసేజ్లో స్వామినాథన్ ఎవరు? ఏ, ఏ స్టూడెంట్. బి,
headmaster, C. teacher, D. guest. Fourth question. Who surveyed the class? క్లాస్ను ఎవరు సర్వే చేశారు? A. టీచర్, B. స్వామినాథన్, C. స్టూడెంట్స్, D. హెడ్ మాస్టర్. Fifth question. Just as a special honor to them, the word them refer to. సో ఇందులో them అనేటువంటిది ఎవరిని సూచిస్తుంది? A. all the students, B. the students those who kept away, C. the students those who attended the class, D. the teachers. Sixth question. Why was the headmaster angry? Headmaster ఎందుకు కోపంగా ఉన్నారు? A. A few students kept away from the class the previous day. B. A few students made noise in the classroom. C. A few students failed in the exam. D. The teacher was not in the classroom. Seventh question. What would you do if you had an attack of headache? ఒకవేళ మీకే గనక హెడేక్ వస్తే మీరేం చేస్తారు? A. I would take my class teacher's permission and stay at home. B. I would simply stay at home without informing to my teacher. C. I would take medicine and go to school. D. I would write a leave letter and consult a doctor, take medicine and take rest at home. Choose the correct answer. ఇంకా read the following lines from the poem not just a teacher but a friend. ఇక్కడ ఒక పోయం ఇచ్చాడు, అది నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్ అనేటువంటి పోయం నుంచి. ఈ పోయంలో ఒక స్టూడెంట్ వాళ్ళ టీచర్ తోటి తన యొక్క ఫీలింగ్స్ను చెబుతున్నాడు. ఐ హ్యాడ్ నో వేర్ టు టర్న్, హ్యాడ్ నో వేర్ టు గో, దిస్ ఈజ్ జస్ట్ సంథింగ్ ఐ థింక్ యూ నీడ్ టు నో. నాకు ఎటు వెళ్ళాలనో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు, కానీ వీటికి సమాధానాలు మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ మేడ్ మీ ట్రస్ట్ యూ, ఐ స్టిల్ రిమెంబర్ ద డే వెన్ ఐ టోల్డ్ యూ వాట్ ఐ హ్యావ్ బీన్ థ్రూ. నేను మిమ్మల్ని ఎలా నమ్మానో నాకే తెలియదు, ఇంకా నాకు గుర్తుకున్నది నా యొక్క బాధలన్నీ, నా యొక్క కష్టాలన్నీ మీతో చెప్పుకున్నటువంటి రోజు. ఐ థాట్ ఐ షుడ్ రన్ అవే అండ్ గో హైడ్ ఇన్ ఏ హోల్, బట్ దెన్ యూ రియల్లీ బాట్ అవుట్ మై ట్రూ సోల్. నేను ఈ కష్టాల నుంచి, ఈ సమస్యల నుంచి ఎక్కడికన్నా దూరంగా పారిపోవాలి, ఈ సమాజానికి దూరంగా పారిపోవాలని అనుకున్నటువంటి సందర్భంలో, ఇంకా ఎక్కడికన్నా వెళ్ళి దాక్కోవాలని అనుకున్నటువంటి సందర్భంలో మీరు నన్ను గుర్తించి, నా యొక్క సమస్యను గుర్తించి ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించారు, నాలో ధైర్యాన్ని నింపారు, ఓకే, నాలో ఉన్నటువంటి స్కిల్ని బయటికి తీశారు అని ఆ స్టూడెంట్ వాళ్ళ టీచర్ తోటి చెప్పుకుంటున్నాడు. ఇంకా యాజ్ ఈచ్ డే గ్రీవ్ లాంగర్ అవర్ ట్రస్ట్ బికమ్ స్ట్రాంగర్. ఈ విధంగా రోజులు గడుస్తున్న కొద్దీ మన గురు శిష్య బంధం అనేటువంటిది దృఢపడుతూ వస్తుంది. ఈచ్ టైమ్ ఐ వాంటెడ్ టు క్రై యూ స్టేడ్ దేర్ రైట్ బై మై సైడ్. ఇంకా నాకు కష్టాలు, ఈ సమస్యలతోటి ఏడుపు వచ్చినప్పుడల్లా మీరు నా పక్క నుండి నన్ను ఓదార్చి నాలో ధైర్యాన్ని, నాలో ఉన్నటువంటి స్కిల్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేశారు అని ఆ స్టూడెంట్ వాళ్ళ టీచర్ తోటి చెప్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. నౌ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద మల్టిపుల్స్. 8th క్వశ్చన్. ద స్పీకర్ ఇన్ ద అబోవ్ స్టాంజా ఈజ్. పైనిచ్చినటువంటి పోయంలో స్పీకర్ ఎవరు? ఏ. ఏ స్టూడెంట్, బి. ఏ టీచర్, సి. ఏ పేరెంట్, డి. హెడ్ మాస్టర్. 9th క్వశ్చన్.
ద స్పీకర్ ఈజ్ టాకింగ్ టు. స్పీకర్ ఎవరితోటి మాట్లాడుతున్నాడు? ఏ హీస్ ఫ్రెండ్, బి హీస్ టీచర్, సి హీస్ స్టూడెంట్, డి హిమ్సెల్ఫ్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. 10th question. వాట్ బికమ్ స్ట్రాంగర్ యాజ్ ఈచ్ డే గ్రీవ్ లాంగర్. రోజులు గడుస్తున్న కొద్దీ ఏది దృఢపడుతూ వచ్చింది? ఏ దేర్ హెల్త్, బి దేర్ క్లాస్ రూమ్, సి దేర్ ట్రస్ట్, డి దేర్ మైండ్స్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. 11th question. When the speaker wanted to cry, who stayed there right by the student's side? ఆ స్టూడెంట్ ఏడుపు వచ్చినప్పుడల్లా ఎవరు అతని పక్క నుండి ఓదార్చారు? ఏ హీస్ బెస్ట్ ఫ్రెండ్, బి హీస్ టీచర్, సి హీస్ బ్రదర్, డి హెడ్ మాస్టర్. 12th question. ఐడెంటిఫై ద పెయిర్ దట్ ఈజ్ నాట్ రైమ్డ్. ఇక్కడ కరెక్ట్ రైమ్ కానటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేయమంటున్నాడు. ఏ గో నో, బి హోల్ సోల్, డి క్రై టైమ్, డి లాంగర్ స్ట్రాంగర్. ఓకే, ఒకసారి చదివితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. Section 2, Vocabulary and Grammar. Read the passage given below. 5 sentences in the passage are numbered from 13 to 17 at the beginning. Each of these sentences has an error. Correct them by choosing the right options. ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్ను చదివి ఆ సెంటెన్స్లలో ఉన్నటువంటి మిస్టేక్స్ను ఫైండ్ అవుట్ చేసి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో కరెక్ట్ ఆప్షన్ను చూస్ చేయమని అంటున్నాడు. ప్యాసేజ్ ఒకసారి రీడ్ చేస్తాను, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ద ఫిఫ్త్ సెడ్ దట్ హీస్ గ్రాండ్ మదర్ డైడ్ సడన్లీ జస్ట్ యాజ్ హీ వాజ్ స్టార్టింగ్ ఫర్ స్కూల్. ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ హిమ్ బట్ హీ కుడ్ బ్రింగ్ ఎ లెటర్ ఫ్రమ్ హీస్ ఫాదర్. నో, హీ హ్యాస్ నో ఫాదర్. దెన్ వాట్ వాజ్ హీస్ గార్డియన్? హీస్ గ్రాండ్ మదర్. బట్ ద గ్రాండ్ మదర్ was dead. Is she not? Not. It was another grandmother. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. 13th one. The headmaster asked him, but he could bring a letter from his father. ఈ ప్యాసేజ్ టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వబడింది కాబట్టి మీరు లెసన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్స్ ఈజీగా దొరుకుతాయి. 14th. నో, హీ హ్యాస్ నో ఫాదర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. 15th. దెన్ వాట్ వాజ్ హిస్ గార్డియన్? హిస్ గ్రాండ్ మదర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. టెక్స్ట్ బుక్ను అబ్జర్వ్ చేయండి, ఆ లెసన్లో మీకు ఆన్సర్ తప్పకుండా దొరుకుతుంది. 16th question. But the grandmother was dead. Is she not? Choose the correct answer. 17th. Not. It was another grandmother. Choose the correct answer. Read the following passage with blanks. Each blank is numbered. Fill up the blanks by choosing the right words from the multiples given under. ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్లో కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు. ఆ బ్లాంక్స్ని కరెక్ట్ ఆన్సర్స్ తోటి నింపమని చెప్తున్నాడు. సో ఈ ప్యాసేజ్ కూడా టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వబడింది. సో ఆ లెసన్ కనుక మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క ఆన్సర్స్ను ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ప్యాసేజ్ రీడ్ చేద్దాం. హోంవర్క్ హ్యాస్ హిస్టారికల్లీ బీన్ గివెన్ టు స్టూడెంట్స్ డాష్ రీఎన్ఫోర్స్
what they learn at school and ultimately to help them learn the material dash. However, too much homework is not helpful dash, can be counterproductive dash, amount of time spent on completing homework can take away the kids social life, family time, and it dash their participation in sports or other activities. The amount of homework a teacher has to give to a student should be restricted. సో వీటికి ఉన్నటువంటి బ్లాంక్స్లలో సూటబుల్ ఆన్సర్ను సెలెక్ట్ చేసి రాయగలరు. ఇది కూడా టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వబడింది కాబట్టి టెక్స్ట్ బుక్లో ఆ ప్యాసేజ్ను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా వాటి యొక్క ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. నెక్స్ట్, some words or phrases in the given passage are underlined and numbered. Follow the directions for each question and choose the correct answer. ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్లో కొన్ని వర్డ్స్ మరియు ఫ్రేజెస్ అండర్లైన్ చేయబడి ఉన్నాయి. సో వాటిని ఏ విధంగా మార్చాలనో కింద డైరెక్షన్స్ ఇవ్వబడినాయట. ఆ డైరెక్షన్స్కి అనుగుణంగా వాటిని కరెక్ట్ చేయమని చెప్తున్నాడు. ఈ ప్యాసేజ్ కూడా టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వబడింది కాబట్టి టెక్స్ట్ బుక్లో మీరు కనుక ఆ లెసన్లో ఈ ప్యాసేజ్ను అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క ఆన్సర్స్ మీకు వస్తాయి. సెక్షన్ 3, హోమ్ అసైన్మెంట్, క్రియేటివ్ రైటింగ్. ఇప్పుడు సెక్షన్ 3 గురించి నేర్చుకుందాం. ఇది హోమ్ అసైన్మెంట్కి సంబంధించింది. ఇందులో మనము క్రియేటివ్ రైటింగ్ సంబంధించిన డిస్కోర్స్ను చేయాలి. You have read the lesson Swami is expelled from school. Now prepare a drama script based on the incident that happened in the classroom in the lesson. Keep a view of following: number of characters, setting, number of scenes, dialogues among the characters, how the conversation goes on. మీరు ఆల్రెడీ స్వామి ఈజ్ ఎక్స్పెల్ ఫ్రమ్ స్కూల్ అనే లెసన్ని నేర్చుకొని ఉన్నారు కదా. ఆ లెసన్ను బేస్ చేసుకొని ఒక డ్రామా స్క్రిప్ట్ను రాయమని చెప్తున్నాడు. ఆ డ్రామా స్క్రిప్ట్లో ఏమేమి ఉండాలనో కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, సెట్టింగ్, నెంబర్ ఆఫ్ సీన్స్, డైలాగ్స్ అమాంగ్ ద క్యారెక్టర్స్, హౌ ద కాన్వర్జేషన్ గోస్ ఆన్. సో ఈ అంశాలను ఇంక్లూడ్ చేస్తూ ఒక డ్రామా స్క్రిప్ట్ను తయారు చేయమని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and do not forget to subscribe our channel. Have a nice day.